వెంకటేశ్వర స్వామికి పూర్వ వైభవం వచ్చే విధంగా, అదే కాకుండా ఎప్పటికీ ఇది ఒక దివ్య క్షేత్రంగా, పవిత్రమైన క్షేత్రంగా తయారు చేయడానికి ఏమేం చేయాలో అన్ని చర్యలు తీసుకోమని చెప్పి గవర్నమెంట్ తరఫున కూడా ఆదేశాలు ఇచ్చాం. ఆర్టీసీని విలీనం చేస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పి విలీనం చేస్తున్నట్టుగా ప్రకటించి పాలాభిషేకాలు చేసుకుని ఆర్టీసీని ఇవాళ సర్వనాశనం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మీరు దీన్ని రాజకీయం చేయడం మానేసి అసలు విషయానికి రండి. డైవర్షనల్ పాలిటిక్స్ ని ఇంకా పక్కన పెట్టండి. మీరు లడ్డూతో ఏమేమి డైవర్ట్ చేశారనేది అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏమేమి డైవర్ట్ చేయాలని ప్రచారం చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఇంత దారుణం జరిగిన తర్వాత పోలీసులు నిస్సహాయంగా ఎందుకుండారనేది ప్రశ్నార్థకం. కట్టించే బాధ్యత నాది. భూదానం నువ్వు చేయి చంద్రశేఖరరావు. పోనీ కేటీఆర్ నీకు 50 ఎకరాలు ఉంది జన్వాడల, ఓ 25 ఎకరాలు ఒక పక్కకి మంచిగా 10 అంతస్తులలో అందరికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తే ప్రభుత్వం నుంచి సొమ్ము పెట్టి మరి ఏడుపు గొట్టులాగా తయారై ప్రతి దాని మీద రోడ్స్ చేయడము, తప్పుడు ప్రచారం చేయడము, మరి దాని ద్వారా ఆనందం పొందుతా ఉన్నారు. కొంతమంది చాలా మంది పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరు కూడా వారికి సంబంధించిన వారి స్వతహాగా వారి అభిప్రాయం తీసుకోకుండా ఎవరిని కూడా కదిలించేది లేదని స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. హరీష్ గారు బాగుంటుంది, ఎందుకు ఓడిపోయినామని ఇప్పటిదాకా మీరు ఆలోచన చేస్తలేరు. ఎంతసేపటికి వచ్చిన ప్రభుత్వం మీద రాళ్ళు నేర్చేదే నేర్చుకున్నారు, కానీ మనం ఎందుకు ఓడిపోయినాం. 18,000 కోట్లు ఇంకా 12,000 కోట్ల మీద ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉంటారు, అక్కడ కేసీఆర్ ఉంటారు. ఇక కేసీఆర్ లేకుండా ఎల్లిగాడు మల్లిగాడు వస్తే లాభం. మాజీ ముఖ్యమంత్రి, ప్రజెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమంత్రి. దీనికి హరీష్ రావు సిద్ధమా? కేసీఆర్ అన్నాడు కొబ్బరి నీళ్ళలాగా మూసి నీళ్లను చేస్తానని. మరి సన్నాసికి బుద్ధి లేదా? ఆయన కొడుకు ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన కొడుకు ఈ రోజు చెప్తున్నటువంటి నీతులు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థిక ఈ పరిస్థితుల్లో ఉందంటే ఆ ప్రాజెక్ట్ని ఆపి దాన్ని చేంజ్ చేసి కాళేశ్వరంని తీసుకొచ్చి కాళేశ్వరంలో 1,00,000 కోట్ల రూపాయలు రీడిజైన్ పేరుతో అక్కడ వృధా కావడం జరిగింది. ముఖ్యమంత్రి మీద కూడా తొందరలోనే పరువు నష్టం దావా వేస్తా. నా మీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని కూడా ఇడిచిపెట్టా. క్షమాపణ చెప్పేదాకా అటు క్రిమినల్ ఇటు సివిల్ డిఫమేషన్ 2 సూట్లు కూడా ఇస్తా, వదిలిపెట్టా అనే మాటకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బహుశా ముఖ్యమంత్రి గారు నా కోసం 3 ఫామ్ హౌస్లను కట్టి గిఫ్టీనికి తయారు పెట్టిండేమో అనుకుంటున్నా. నాకున్న ఒకటే ఒక్క కొత్తిల్లు, అది మినహాయించి 3 గెస్ట్ హౌస్లు 3 ఫామ్ హౌస్లు ఏడున్నాయో మీరే గుర్తించుకోండి, కానీ మీరే కూలగొట్టండి అంట. ఇలా రైతు బంధు ఎగబెట్టిండ్రు, హామీ ఇచ్చిండ్రు, రైతు బంధు ఎగబెట్టిండ్రు. అదేవిధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు, ఎగబెట్టిండ్రు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఒక్క ఉద్యోగం ఇవ్వాలి ఇప్పటి వరకు. किसानों का जीवन मुश्किल बनाया, वो आज भी वही पुराना खेल खेल रही है. इसलिए कांग्रेस को पीएम किसान सम्मान निधि योजना पसंद नहीं आती, किसानों को मिल रहे पैसों का विरोध करती है.